దేవిశ్రీ ప్రసాద్ బాగా గుర్తు. ఆయన 2010-2015 మధ్యలో సినిమా హీరో అవుతున్నారు అని టాక్ వచ్చింది. చాలా ఆఫర్స్ వచ్చాయని కూడా తెలుసు. ఎందుకు ఇన్ని సంవత్సరాలు పట్టింది అంటే దేవిశ్రీ ప్రసాద్ ఈ ఎల్లమ్మ తల్లి చిత్రంలో హీరోగా చేయాలని ఆ తల్లి ఆశీర్వాదం ఇచ్చింది ఏమో తెలియదు. ఇది నమ్మకం, ఇది సాంప్రదాయం. ఎల్లమ్మ గ్లిమ్స్ మన సంగీతంతో మన మనుషుల్ని గెలుచుకున్న మన డిఎస్పి ఇప్పుడు సరికొత్త అవతారంలో. ఈ లుక్ చూస్తే అదిరిపోయింది అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదుర్స్ అనిపించింది. ఎల్లమ్మకు యాట జడ్చిస్తే సీన్ మాత్రం మస్తుంది. ఎల్లమ్మ ఇది పూర్తి తెలంగాణ రూటెడ్ గ్రామీణ సాంప్రదాయాలు అనిపించింది. గజ్జె కట్టిన కాళ్ళు కళాకారులను ప్రత్యేక గుర్తుగా భావిస్తారు. గొర్రెపోతు జడత ఇవ్వడం, శరీరం జలకిస్తూ వనకడం, అమ్మవారు ఆవహించిన బలిని స్వీకరిస్తుందని చెప్పే సూచన. వేపాకులు ఎల్లమ్మ తల్లికి ఎంతో ప్రీతిపాత్రమైనది. చెట్టు అడుగున దీపం. చాలా గ్రామాల్లో చెట్ల మొదట కొన్ని రాళ్లతో చిన్న గుడిలా నిర్మించి అక్కడక్కడ దీపం పెట్టి పూజించడం సాధారణంగా కనిపిస్తుంది. ఇంకా పసుపు కుంకుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఈ సినిమా చాలా సంచలనం సృష్టిస్తుంది అని చెప్పడంలో ఖాయం. ఎందుకంటే తెలంగాణ ప్రజల బాంధవ్యాలను ఎంత హృదయపూర్తిగా చూపెట్టాడో వేణు. తెలంగాణ ప్రజల పూజలు, ఆచారాలు, నమ్మకాలు, సంస్కృతిని అంతే గొప్పగా చూపిస్తామని బలంగా నమ్ముతూ ఈ చిత్ర బృందానికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఈ ఎల్లమ్మ గ్లిమ్స్ చూశాక మీకు ఎలా అనిపించింది కామెంట్లో చెప్పండి.